ఈ వీడియో కంప్లీట్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీ బై అండర్ 10 లాక్స్ 5 బెస్ట్ కార్స్ అనేవి ఏందో ఈ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాము. అందరూ కూడా 15 లాక్స్ లేకపోతే 20 లాక్స్ అట్లా కాకుండా ఎస్పెషల్లీ బడ్జెట్‌ని మైండ్‌లో పెట్టుకొని మీ కన్వీనియంట్, సేఫ్టీ, కంఫర్ట్, ఈవెన్ డిజైన్ అన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని ఎక్స్‌క్లూజివ్‌గా డెడికేటెడ్‌గా ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసమే ఈ 5 బెస్ట్ కార్స్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా కొంచెం మీకు కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ నా గ్యారేజ్ ఉన్నాక కన్‌ఫ్యూజన్‌ని దూరం చేయడానికే ఈ పర్టిక్యులర్ వీడియో చేస్తున్నా. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే. నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది 5th పొజిషన్‌లో పెట్టిన కార్ అనమాట. కైగర్. సో రెనాల్ట్‌కి సంబంధించిన కైగర్ అనమాట. ఇందులోనే సేమ్ ఇదే దాంట్లో ఇంకొక వెహికల్ కూడా ఉంటుంది. అదే నిస్సాన్ మ్యాగ్నెట్. ఈ రెండు కూడా సేమ్ ప్లాట్‌ఫామ్ పైనే మనకి ఉంది అనమాట. కైగరే కావచ్చు, మ్యాగ్నెటే కావచ్చు. సేమ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు మనకి సేమ్ ఇంజిన్ ఆప్షన్స్‌తో పాటు ట్రాన్స్మిషన్ కూడా. సో 1 లీటర్ మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఆ ఇంజిన్ అయితే లభిస్తుంది. అండ్ దాంతో పాటే 1 లీటర్ టర్బో. ఈ రెండిట్లో కూడా బెస్ట్ ఆప్షన్ మనకి 1 లీటర్ టర్బో. ఎందుకంటే ఇందులో మనం చూసుకున్నట్టయితే 100 bhp పవర్తో పాటు 160 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్. అట్ ద సేమ్ టైం మనకి CVT వచ్చేసి 152 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది 1 లీటర్ టర్బోలో. సో ఓవరాల్గా ఇది గుడ్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. అర్థమవుతుంది 1 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కొంచెం తక్కువ ఉన్నప్పటికీ అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా మ్యాక్సిమం 1 లీటర్ టర్బోనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే 1 లీటర్ న్యాచురల్ యాస్పిరేటర్ మనం తీసుకున్నట్టయితే ప్రిఫర్ చేసుకున్నట్టయితే చాలా లెస్ పవర్ ఉంటుంది. అండ్ రిఫైన్మెంట్ కూడా అంత ఎక్స్పెక్టెడ్గా ఉండదన్నమాట. ఈవెన్ హైవే పైన మీకు ప్రాపర్గా తెలుస్తుంది. ఓవర్టేక్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటే చూడండి, అస్సలు మనం ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం అనమాట. సో అందుకే చెప్తున్నాడు, ఖచ్చితంగా 1 లీటర్ టర్బో కనుక మీరు ప్రిఫర్ చేసినట్టయితే ఇవన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. లేకపోతే మనం ఎప్పుడైనా హైవేకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓవర్టేక్ చేయాలంటే ఆ ఫీలింగ్ రాకపోతే ఇంకా వెహికల్ అప్పటికప్పుడు మనం మార్చి వేరే వెహికల్ ప్రిఫర్ చేసే ఇట్లా పొజిషన్ ఉండదు. కాబట్టి బిఫోర్ మనం వెహికల్ పర్చేస్ చేస్తున్నప్పుడే ఇవన్నీ కూడా చూస్ చేసి కరెక్ట్ రైట్ వెహికల్ మీకు ఏదనేది పిక్ చేసుకుంటే చాలా చాలా బెటర్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఓవర్టేక్ బాగా చేయొచ్చు. అండ్ ఈవెన్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా మనకి తక్కువగా ఉంటుంది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ 1 లీటర్ గురించి మాట్లాడుకున్నట్టయితే. అంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ రాదు ఓవరాల్ కంక్లూజన్ చెప్పాల్సి ఉంటాయి. సో మెయిన్ డిఫరెన్స్ కైగర్కి మ్యాగ్నెటిక్ మనం చూసుకున్నట్టయితే లుక్స్ డిపెండ్స్. మీరు ఏ లుక్స్ని ఏ వెహికల్ కార్ని ప్రిఫర్ చేసుకుంటున్నది లుక్స్ని బట్టి డిజైన్ బట్టి మీ ఒపీనియన్ అనమాట. కానీ నా వర్డిక్ట్ ఏంది మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినాను లైక్ ఇంజిన్ కానీ ఇట్లా వేరే వగేరా. ఇప్పుడు డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రెండిట్లో కంపేర్ చేస్తే కైగర్ అనేది బెటర్ ఆప్షన్ మ్యాగ్నెట్తో కంపేర్ చేస్తే. సో కైగర్లో మనకి బెటర్ డ్రైవింగ్ డైనమిక్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎడ్జ్ ఉంది. ఇది ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఒకవేళ వద్దు అనుకుంటే మనం మ్యాగ్నెట్ చూసుకున్నట్టయితే ఈవెన్ లో ప్రైస్కి సంబంధించి ఆ ఫీచర్స్ సంబంధించి ఈవెన్ స్పేస్లో కూడా కొంచెం మనకి ఎడ్జ్ అయితే ఉంటుందన్నమాట మ్యాగ్నెట్కి సంబంధించి ఆ కైగర్తో కంపేర్ చేసుకుంటే. డిపెండ్స్ మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫీచర్స్ పరంగా కొంచెం స్పేస్ పరంగా లేదు బడ్జెట్ కూడా కొంచెం పెడతాను అనుకుంటే ఖచ్చితంగా డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్న కైగర్ చూస్ చేసుకుంటే చాలా మంచిది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మ్యాగ్నెట్కి అయితే కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే స్పేస్ పరంగా కావచ్చు, దాని యొక్క ఫీచర్స్ పరంగా కావచ్చు, లేకపోతే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి. అండ్ ఇంకొకటి వాల్యూ ఫర్ మనీ ఏదంటే ఏదైతే ఎన్కనెక్టా ఉంది చూడండి, ఇది 7.7 షోరూమే స్టార్ట్ అయిపోతుంది. సో ఓవరాల్ ఒక వాల్యూ ఫర్ మనీ వేదంతో పాటు మనకి బెటర్ ప్యాకేజ్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. కైగర్తో కంపేర్ చేస్తే కైగర్ కొంచెం మనకి ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. సో ఫైనల్లీ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డీలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత మార్కెట్ లేదు ఈ రెండు వెహికల్స్కి సంబంధించి. ఈవెన్ రీసేల్ కూడా లేదనమాట. సో ఇది మైండ్లో పెట్టుకొని మీ బడ్జెట్కి తగ్గట్టుగా ఇంకేమైనా మీకు డిజైన్ పరంగా ఇంకేమైనా ఓవరాల్గా చూసి ఈ వెహికల్స్ ప్రిఫర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇది రీజన్. ఇవి 5th పొజిషన్లో ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా మనం 4th పొజిషన్ ఉన్న వెహికల్కి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ స్క్రీన్ పైన మీకు డిస్ప్లే అయింది మారుతి సుజుకి తరఫు నుంచి డిజైర్. సో డిజైర్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఎందుకు 4th పొజిషన్ యాజ్ కంపేర్ టు స్విఫ్ట్ కూడా ఉంది. స్విఫ్ట్ కొంచెం ఒక 50,000 తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇది ఉండడానికి రీజన్ ఏంటంటే మనకి మెయిన్గా 5 స్టార్ సేఫ్టీ. ఇది పక్కన పెట్టేస్తే ఒక ప్రాపర్ మనకి ఎట్లా ఉంటుందంటే ఇది బూట్ స్పేస్కి సంబంధించి ఎడ్జ్ అనేది ఉంటుంది. ప్రాపర్ ఒక సెడాన్ వెహికల్ ఇది మనకి ప్రాక్టికల్గా మనం చూసుకున్నట్టయితే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బెటర్ రోడ్ ప్రెజెన్స్ కానీ ఈవెన్ క్యాబిన్ ఆ లైట్ ఉండడం వల్ల ఎయిర్ ఫీల్ అనేది బాగా వస్తుంది. ఓవరాల్గా ఎంతమంది చెప్పినట్టు 5 స్టార్ సేఫ్టీ వస్తుంది యాజ్ కంపేర్ టు మనకి స్విఫ్ట్. సో ఇది పొజిషన్లో ఉంది డీజల్కి సంబంధించి. కాకపోతే కమర్షియల్ పరంగా చాలామందికి ఒక
ఆ మైండ్లో అదొక డిస్సాటిస్ఫాక్షన్ రావచ్చు. లైక్ యెల్లో ప్లేట్‌కి సంబంధించి కమర్షియల్‌గా వాడుతున్నదనేది. అది మైండ్‌లో పెట్టేసి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనేది పక్కన పెట్టేసి, మనకి ఏం కావాలనేది చూజ్ చేసుకుంటేనే మీరు రైట్ డిసిషన్ తీసుకునే వాళ్ళవుతారు. సో, అది మాత్రమే మైండ్‌లో పెట్టుకోండి. మీ రిక్వైర్మెంట్ ఏంది, దాన్ని బట్టి డిజైర్ అయితే ఆప్షన్‌కైతే వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు బెటర్ బూట్ స్పేస్ ఉంటుంది. ఓవరాల్‌గా ఇంజిన్ పర్ఫార్మెన్స్. సో, ఇంజిన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 1.2 లీటర్ ఇది కొత్తగా జీ సిరీస్ ఇంజిన్ అయితే వచ్చిందనమాట. సో, న్యూ ఇంజిన్ ఇది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా బాగుంది. అండ్ మనకి సిటీ పరంగా చాలా చాలా గుడ్ అని చెప్పొచ్చు. మైలేజ్ పరంగా బెటర్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యూయల్ ఎఫిషియన్సీ 25.7 మైలేజ్ వీళ్ళ క్లెయిమ్. కాకపోతే రియల్ టైం మనం చూసుకున్నట్టయితే ఒక 20కి ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. ఈవెన్ పెరుగుతుంది, ఒక 1-2 కిలోమీటర్స్ పెరుగుతుంది మీ డ్రైవింగ్ని బట్టి, కానీ 20కి ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. 19-21, 22 ఈ రేంజ్లో ఉంటుంది రియల్ టైం మనం మంచిగా నడుపుకుంటే. హైవే పైన ప్లస్ సిటీ డ్రైవింగ్ కండిషన్లో కూడా మ్యాక్సిమం 20 వరకు అయితే మనకు వస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి, ఇప్పుడున్న సంబంధించి ఇంత మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కార్ ఎక్కడ కూడా మ్యాక్సిమం దొరకదని చెప్పొచ్చు. అది ఓన్లీ మారుతి సుజుకి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఈవెన్ హ్యుండైలో కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఆ విఎక్స్ఐ మోడల్ అనేది చాలా చాలా ఫార్ బెటర్ వాల్యూ ఫర్ మనీ వేజ్, అంటే అందులో మీకు మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం థర్డ్ పొజిషన్ ఉన్న వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. థర్డ్ పొజిషన్లో ఉన్న ఫేవరెట్ అండ్ మెజారిటీ లవర్స్ యొక్క కంపెనీ టాటాకి సంబంధించిన పంచ్. సో, ఇది మనకు చూసుకున్నట్టయితే బెస్ట్ ఫర్ ఇండియన్ కండిషన్స్. అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఒక బెటర్ ప్యాకేజ్, ఎందుకంటే కాంపాక్ట్ ఎస్యూవీ ఉంటుంది. సిటీ డ్రైవింగ్ కోసం చాలా గుడ్ అనే చెప్పొచ్చు. సస్పెన్షన్ పరంగా, ట్యూనింగ్ పరంగా చాలా గుడ్ అనే చెప్పొచ్చు. రైడ్ క్వాలిటీని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా చాలా అప్ టు ద మార్క్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ కూడా చూసేది. 5 స్టార్ సేఫ్టీ అన్డౌటెడ్గా టాటా యొక్క పంచ్. ఈవెన్ నెక్సాన్ కూడా టాటాకి సంబంధించి. అండ్ లుక్స్ కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. చాలా ఫీల్ గుడ్గా ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే టాటా పంచ్కి సంబంధించి. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంజనే దీని యొక్క మెయిన్ ప్రాబ్లం. 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటర్స్ 3 సిలిండర్ ఏదైతే ఇంజన్ ఉందో ఇదే మెయిన్ ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిన తర్వాత చాలా వరకు దీన్ని అప్గ్రేడ్ చేసినదనే చెప్పొచ్చు. కంప్లీట్గా ఇంజన్ అయితే చేంజ్ చేయలేదు, కాకపోతే వీళ్ళు నోటీస్ చేసి చాలా వరకు క్లియర్ అయితే చేసినారు. సో, బెటర్గా అంటే మీకు ఏమనిపిస్తుందో మీరు నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. సో, న్యూ టర్బో ఇంజన్ కూడా దీంట్లో లాంచ్ అయింది. 6 స్పీడ్ మనకి ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఈవెన్ హైవే పరంగా చాలా గుడ్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా ఇప్పుడు బెటర్గానే ఉంది ఇంజన్కి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే టాటా పంచ్. అండ్ ఇంకొకటి, ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అయితే కాదు. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చూస్తుందంటే బెటర్ టు అవాయిడ్ టాటా పంచ్. కాకపోతే కంఫర్ట్ వైజ్గా, స్పేస్ వైజ్గా చాలా చాలా బెటర్ ఆప్షన్. పర్టికులర్లీ ఫ్యామిలీ అప్పుడప్పుడు లైట్గా అట్లా బ్యాడ్ రోడ్స్కి కానీ లేకపోతే ఎక్కువ సిటీ రోడ్స్కి కానీ యూజ్ చేస్తే చాలా బెటర్ వెహికల్ అవుతుంది. ఇందులో వాల్యూ ఫర్ మనీ ఏదైనా చూసుకున్నట్టయితే పంచ్ అకంప్లిష్డ్ ఇది ఒక 8.85 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ అకంప్లిష్డ్ ప్లస్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ సన్ రూఫ్ కావాలనుకుంటే కూడా ఒక 40,000 నుంచి 50,000 మనం ఎక్స్ట్రా పెట్టినట్టయితే సన్ రూఫ్ కూడా వచ్చేస్తుంది మీకు. ఇది అంతగా రిక్వైర్మెంట్ ఉండదు. కాకపోతే ఒకవేళ పిల్లలు ఉంటే కనుక ఇంకా మీకు ఏమైనా అట్లా క్వాయిష్ ఉంటే సన్ రూఫ్ కావాలి బై అంటే ఖచ్చితంగా మీరు సన్ రూఫ్ అయితే ఆప్షన్ వెళ్ళిపోవచ్చు. ఒక 40-50 అట్లా ఆ రేంజ్లో మనం ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫైనల్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు సిటీ ప్లస్ కొంచెం బ్యాడ్ రోడ్స్కి బాగా సెట్ అవుతుంది. ఓన్లీ సిటీ కనుక మీరు చూస్తున్నట్టయితే ఈవీ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. పంచ్ ఈవీ కూడా మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఆల్రెడీ ఎక్స్క్లూజివ్గా ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి డెడికేటెడ్గా పంచ్ పైన. ఇంతకుముందు చెప్పిన డిజైర్కి సంబంధించి, కైగర్ మ్యాగ్నెటిక్ సంబంధించి ఒక్కసారి వీడియో అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం సెకండ్ పొజిషన్ ఉన్న వెహికల్కి అయితే వెళ్ళిపోతాము. అది వచ్చేసి మారుతి సుజుకి తరఫు నుంచి అదే బలినో చాలా చాలా ఒక ప్రీమియం వెహికల్గా అనిపిస్తుంది. కాకపోతే బడ్జెట్ పరంగా చాలా తక్కువ. ఓన్లీ 6 lakhs నుంచి స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో టాప్ మోడల్ 9 లక్షలకే మీకు వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే దీని యొక్క ఇంజన్ 1.2 లీటర్ కే సిరీస్ 4 సిలిండర్ ఇంజన్ వస్తుంది. 100 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. 98 bhp పవర్ అయితే వస్తుంది. ఎంత రిఫైన్మెంట్ ఇంజన్ అంటే లాంగ్ టర్మ్లో చాలా లెస్ వైబ్రేషన్స్, చాలా చాలా స్మూతర్. ఎంత అంటే దీని యొక్క ఇంజన్ ఆన్ ఉందా లేదా అని కూడా ఒక్కొక్కసారి మనకి తెలియదు. ఈవెన్ నాన్ ఏసీలో అయితే అస్సలు ఇంజన్ ఆన్ ఉన్నట్టే తెలియదు. అంత సైలెంట్ ఉంటుంది. బెటర్గా చెప్పాలంటే ఓవరాల్ ఒక బెటర్ రిఫైన్మెంట్ ఇంజన్ అని నేనైతే చెప్తాను. చాలా వరకు నేను డ్రైవ్ చేసినాను. చాలా లాంగ్ డ్రైవ్స్ కూడా ఎస్పెషల్లీ బలినో టెస్ట్ రైడ్ చేసినాను. చాలా మంచిగా ఉంటుంది వెహికల్.
మోర్ ఎక్కువ అంటే సిటీ పరంగా చాలా అకేషనల్ హైవే పరంగా చూసుకుంటే ఒక బెటర్ ఆప్షన్ అనే చెప్పొచ్చు బలినో. ఎస్పెషల్లీ దీని యొక్క మైలేజ్ మ్యాసివ్ మైలేజ్ వస్తుంది. సో అదైతే ప్రాక్టికల్గా చెప్పలేను, డ్రైవింగ్ కండిషన్స్ని బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మైలేజ్ అనేది కొంచెం మందికి పెరగొచ్చు తగ్గొచ్చు, డిపెండ్స్ ఓవరాల్గా మీ డ్రైవింగ్ కండిషన్స్ని బట్టి. సో లాంగ్ టర్మ్ ఒక మంచి వెహికల్ కావాలంటే ప్రాపర్ ఫ్యామిలీ కోసం అండర్ 10 lakhs బడ్జెట్లో బలినోకి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ మెయింటెనెన్స్ అసలు ఏమి ఉండదు, ఇంటి దగ్గర నియర్ బై మెకానిక్ ఉన్నా కానీ మీకు ఈజీగా పని అయిపోతుంది. ఎస్పెషల్లీ పర్టికులర్ పార్ట్స్ కావాలి అట్లా ఇట్లా అట్లా ఏమీ అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఇందులో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే జెటా వేరియంట్ మీకు మంచిగా మనకి డే టు డే లైఫ్లో రిక్వైర్మెంట్ అయ్యే అన్ని ఫీచర్స్ కూడా అక్కడ మీకు నోటీస్ అయితే చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నంబర్ 1 పొజిషన్కున్న వెహికల్. సో మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, క్యూరియాసిటీ ఉండొచ్చు. అదే హ్యుండై తరఫు నుంచి ఎక్స్టర్ పైన డెడికేటెడ్గా ఎక్స్క్లూజివ్గా వీడియో అయితే అవైలబుల్గా ఉంది. ఈవెన్ వేరియంట్ వైస్ కూడా సో ఆ లీస్ట్ నుంచి టాప్ వేరియంట్ ఈవెన్ ఎస్ఎక్స్ అట్లా కంప్లీట్ వేరియంట్స్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎక్స్ట్రా పైన ఖచ్చితంగా ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు నంబర్ 1 పొజిషన్కి వచ్చింది యాజ్ కంపేర్ టు సెకండ్ ఏదైతే బెల్లిని చూసుకున్నట్టయితే, ఇక్కడ ఓవరాల్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోనూ ఇది అబోవ్ యావరేజ్ అయితే స్కోర్ చేస్తుంది అనమాట. అందుకే ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఒక లాజికల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు హ్యుండై తరఫు నుంచి ఎక్స్ట్రా. డిజైన్ అంత అపీలింగ్ కాదు చాలామందికి, కాకపోతే ఓవరాల్ గుడ్. డిజైన్ పక్కన పెట్టవచ్చు, కొంతమందికి నచ్చుతుంది నచ్చదు. కాకపోతే ఓవరాల్గా వెహికల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంజిన్ మాట్లాడాలి, ఇదే మెయిన్ దీని యొక్క దమ్ము. 1.2 లీటర్ 4 సిలిండర్, ఇది బెస్ట్ ఇంజన్ ఆప్షన్. రిఫైన్మెంట్ పరంగా కావచ్చు, స్మూత్ సైలెంట్. ఇంతకుముందు చెప్పిన బలెనోకి ఎక్కడ కూడా తక్కువ ఉండదు, ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇది అప్ టు ద మార్క్ అనే చెప్పొచ్చు అనమాట. ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా చాలా గుడ్ అనే చెప్పొచ్చు. బెస్ట్ రైడ్ క్వాలిటీని మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫీచర్స్, హ్యుండై కంపెనీ ఫీచర్స్లో ఎక్కడ కూడా తక్కువ ఉండదు, ఈవెన్ ఎక్కువగానే ఉంటుంది కమింగ్ డేస్లో కూడా. సో రీసెంట్గా కూడా ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. వీడియో అవైలబుల్గా ఉంది, ఒక్కసారి చూడండి. క్యాబిన్ కూడా కొంచెం మోడర్న్ ఫీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయితే చేసినారు. ఇందులో ఉన్న ఏఎంటీ కూడా చాలా వరకు గుడ్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సిటీ డ్రైవింగ్ కోసం ఒక హసల్ ఫ్రీ అండర్ 10 lakhs బడ్జెట్లో అయితే హ్యుండై ఎక్స్ట్రా అయితే నేను చెప్తాను. సో ఓవరాల్గా మీకు ఏ వెహికల్ నచ్చుతుంది, ఒకవేళ ఇందులో వెహికల్ ప్రిఫర్ చేస్తారా లేదా అనేది, ఎందుకు అనేది నాతో మీరు కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్టికులర్ వెహికల్ పైన పర్టికులర్ టాపిక్ పైన ఏమైనా వీడియో కావాలంటే కూడా మీరు నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా దానిపైన కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.